హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో దేవసభలో తన లీలలను చూపిన కార్తికేయుని దేవతలు వివరాలు అడగగా సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడి వరకు చదువుకున్నామండి. ఇలా ఉండగా కైలాసంలో పార్వతి ఒకరోజు శివుని సమీపించి, నాదా, విపుల తపస్సుచే మిమ్మల్ని భర్తగా పొందాను, కానీ ఆనాటి లీలా విహారాన్ని దేవతలు భంగపరిచిన కారణంగా మీ తేజస్సును ధరించే అదృష్టం లేకపోయింది. ఆ తేజస్సు ఏమైంది? ఏ దేవత ధరించింది? శిశురూపాన్ని ధరించిందా? ధరిస్తే ఆ శిశువెక్కడా? ఇలా అనేక ప్రశ్నలను కుతూహలంతో అడిగింది. వెంటనే ఈశ్వరుడు సకల దేవతలను ఆహ్వానించి పార్వతీ ప్రశ్నలను వారి ముందుంచాడు. బ్రహ్మ మొదలుగా భూమి, అగ్ని, పర్వతము, గంగ, వాయువు, సూర్యుడు, చంద్రుడు, జలము, సంధ్య, రాత్రి, అహస్సు, వీటి ఆదిదేవతలందరూ వారికి తెలిసిన సత్యాన్ని వెల్లడించారు. కాలపురుషుని ద్వారా కుమారుడు కృత్తికాభిమాన దేవతలచే పెంచబడుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. శివుడు తన గణాలను కార్తికేయుని కైలాసానికి తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించగా వారంతా వెతికి కృత్తికల ఇంటిని చుట్టుముట్టారు. ఘోరాకృతులు, వికృత రూపులు అయిన ఆ రుద్రగణాలను చూసి భయవిహ్వలులైన కృత్తికలు కార్తికేయుని కౌగిలించుకొని రక్షించమని మొరపెట్టుకున్నారు. అంతా ఆ కుమారుడు శక్తాయుధాన్ని ధరించి, తల్లులారా, భయపడకండి, నేను దుర్నివారుడను, నన్నెవరూ ఆపలేరు అని ఓదార్చి గణాల ముందు నిల్చున్నాడు. ఇంతలో నంది ముందుకు వచ్చి కార్తికేయుని ముందు కూర్చుని కృతికలతోనూ కుమారునితోనూ జరిగిన వృత్తాంతాన్ని సవిస్తరంగా చెప్పి, కుమారా, ఆ కారణంగా నువ్వు శివతేజోద్భవుడవు, దేవకార్యం కొరకు జన్మించి కృత్తికలచే పెంచబడుతున్నావు. శివుడు నిన్ను కైలాసానికి తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించాడు. అక్కడ దేవతలందరూ నీకు తమ తమ ఆయుధాలనిస్తారు. త్రిమూర్తులు నిన్ను 33 కోట్ల దేవతా సమూహానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకిస్తారు. లయకారుడైన రుద్రుని కుమారుడవు నీవు. నిన్ను సంరక్షించే సామర్థ్యం ఈ కృత్తికలకు లేదు. ఎండిన చెట్టు తన రాను త్వరలో అగ్నిని సంరక్షించనేరదు గదా. గోతిలో ఉన్న మదుపుటేనుగు ప్రకాశించగలదా? కుమారా, ఆకాశం వలె నువ్వు సర్వవ్యాపకుడవు. నీ యథార్థ తత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానులు సరస్సులో కప్పల వంటి వారు. పద్మాలు, కప్పలు ఒకే సరస్సులో ఉంటాయి, కానీ కప్పలు పద్మ సౌరభ్యాన్ని ఆస్వాదించలేవు గదా అని కర్తవ్యాన్ని గుర్తు చేశారు. నందీశ్వరుని సమయోచితమైన వాక్కులకు సంతసించి, ఓ సోదరా, నాకు సర్వము తెలుసు. శివుని ఆశ్రయించిన నీవు ధన్యుడవు. ఈ కృత్తికలు ప్రకృతి యొక్క అంశలు, జ్ఞానం గల యోగినులు. వీరి స్తన్యం చేత, వీరి నిరంతర సేవ చేత పెరిగి పెద్దవాడినయ్యాను. ఈ స్త్రీలు నా వంశానికి చెందినవారు. నేను వీరి పెంపుడు కొడుకును. పెంచిన ప్రేమ గొప్పది కదా. పార్వతితో నాకు బంధుత్వం లేదు. ఆమె నాకు ధర్మసిద్ధమైన తల్లి. నువ్వు నాకు శంభుని పుత్రునితో సమానం. నేను నీతో కైలాసానికి వస్తాను అని ఉచితమైన పలుకులను పలికి కృత్తికల అనుమతిని పొంది రుద్రగణాలతో కూడి కైలాసానికి బయలుదేరాడు షణ్ముఖుడు. ఇంతలో అక్కడ అద్భుతము, నిత్యశోభనము అయిన 100 చక్రాల రథం సిద్ధంగా ఉంది. విశ్వకర్మ నిర్మితమైన ఆ రథాన్ని పార్వతి పంపించింది. శోక వ్యాకుల చిత్తంతో కార్తికేయుడు రథాన్ని రోహణం చేయబోతూ ఉండగా జుట్టు విరబోసుకుని కృత్తికలు అతన్ని సమీపించి ఇలా విలపించారు. ఓ దయా సముద్ర, నిర్దయతో మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళుతున్నావు? నిన్ను మేము ప్రేమతో పెంచాము. నువ్వు మా కుమారుడవు. పెంచిన తల్లులను విడిచి వెళ్లటం కుమారునికి ధర్మం కాదు. ఇలా పలవించి గుండెలకు హత్తుకొని వియోగాన్ని తట్టుకోలేక మూర్ఛపోయారు. శరజన్ముడు వారికి ఆధ్యాత్మ వచనాలను బోధించి వారితో పాటు రథారోహణం చేసి కైలాసానికి చేరుకున్నాడు. దేవతాగణాలు శివునికి కుమారాగమనాన్ని గూర్చి తెలియజేశారు. శివాజ్ఞచే మేడలను అలంకరించి రాజమార్గాన్ని తోరణాలతో, ముగ్గులతో తీర్చిదిద్దారు. హరిబ్రహ్మేంద్రాదులు స్కందునికి ప్రదక్షిణ నమస్కారం చేసి స్తుతించారు. ఇంతలో శివపార్వతులు ఉత్సవపురస్సరంగా వచ్చారు. దూరాన్నుంచి వారిని దర్శించిన విశాఖుడు ఎదురేగి శిరస్సు వంచి ప్రణామాలాచరించాడు. మహేశ్వరుడు కుమారుని కౌగిలించుకొని శిరస్సుపై ముద్దు పెట్టుకున్నారు. జగజ్జనని అయిన పార్వతి బాలుని ఒళ్లంతా నిమిరి ఆనంద బాష్పాలు చెక్కిళ్లపై జారా పరవశించిపోయింది. తక్కిన వారంతా జయ జయధ్వానాలు చేశారు. నాగభూషణుడైన శంకరుడు కార్తికేయుని తొడపై కూర్చుండబెట్టుకుని కౌగిలించుకుని పుత్రగాత్ర పరిశ్యంగ సుఖాన్ని పొందాడు. పాములతో కొద్దిసేపు వినోదించాడు కుమారుడు. ఆపై అందరూ శివమందిరానికి చేరుకున్నారు. దేవతలందరూ షణ్ముఖుని సింహాసనాసీనుని చేసి 100 రత్నఘటలలో నింపిన సర్వతీర్థ జలాలతో వేదమంత్ర పురస్సరంగా ముదంతో అభిషేకించారు బ్రహ్మర్షులు. ఆ మహోత్సవం వేళ కుమారునికి రత్నమకుటాన్ని, అంగదాన్ని, వైజయంతిమాలను మరియు
చక్రాన్ని వినయంగా సమర్పించాడు విష్ణువు. శూలాన్ని, పినాకమనే ధనస్సును, పరశువును, శక్తిని, పాశుపతాన్ని మరియు పరమ విద్యను పరమానందంతో ఇచ్చాడు శంకరుడు. సూత్రాన్ని, వేదాలను, గాయత్రిని, కమండలాన్ని మరియు బ్రహ్మాస్త్రాన్ని భక్తితో బహుకరించాడు బ్రహ్మ. ఇంద్రుడు ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని, వరుణుడు శ్వేతఛత్రాన్ని, రత్నమాలను, సూర్యుడు మనోవేగతుల్యమైన రథాన్ని, కవచాన్ని, యముడు యమదండాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, నిర్భుతి శస్త్రాన్ని, అగ్ని శక్తిని, వాయువు వాయువ్యాస్త్రాన్ని, కుబేరుడు గదను, కామదేవుడు కామాస్త్రాన్ని, గదను తన విద్యలను, ఇలా దిక్పాలకులు దేవతలు వారి వారి అస్త్రాలను, విద్యలను సమంత్రంగా ప్రయోగ ఉపసంహారాలతో ధారపోశారు. క్షీరసముద్రుడు అమూల్య రత్నాలను, హిమవంతుడు అలంకారాలను, వస్త్రాలను, ఓషధులను, గరుడు చిత్రబర్ణుడు అనే పేరుగల తన పుత్రుని, అరుణుడు పాదములే ఆయుధంగా గల బలశాలి అయిన తామ్రచూడు అనే పేరుగల వాణిని ప్రీతిపూర్వకంగా ఇచ్చాడు. పార్వతి పరమైశ్వర్యాన్ని, చిరంజీవిత్వాన్ని మహదానందంతో ఇచ్చింది. లక్ష్మి దివ్య సంపదలను, రమణీయ రత్నహారాన్ని అభిమానంతో ఇచ్చింది. సరస్వతి వీణని, జ్ఞానాన్ని సంతోషంగా ఇచ్చింది. అక్కడికి వచ్చిన బృందారకులందరూ తమ తమ శక్తి సామర్థ్యాలను కుమారుడికి దారపోసి యథాశక్తి బహుకృతులను అందించారు. పరమేశ్వరుడు సంప్రీతుడై త్రిదశులను ఉద్దేశించి, మీ మనోవాంఛితాన్ని నెరవేరుస్తాను, ఎరుక చేయండి అని కోరగా, ఓ ప్రభు, నీ కుమారుని చేతిలో తారకాసురుడు సంహరింపబడగలడు. ఈ ఉత్తమ చరిత్ర అందుకే సంఘటిల్లింది. తారకాసుర సంహారానికి సన్నద్ధులమై ఈరోజే దండు నడిపిస్తాం, కుమారునికి అనుజ్ఞ ఇయ్యండి అని ప్రార్థించారు. శంకరుడు సరే అని కుమారుని ఆశీర్వదించి దేవతలకు అప్పగించాడు. దేవతలంతా కుమారస్వామిని ముందు పెట్టుకుని కైలాసం నుండి కదిలారు. శివాజ్ఞచే విశ్వకర్మ పర్వత సమీపంలో సుందర నగరాన్ని, అద్భుత మందిరాన్ని, రత్నఖచిత సింహాసనాన్ని నిర్మించి ఇచ్చాడు. అంత హరి దేవతలచే సర్వతీర్థ జలాలతో కుమారస్వామికి మంగళాభిషేకం చేయించి రత్నసింహాసనాసీనుణ్ణి చేసి తిలకం దిద్ది బ్రహ్మాండాధిపత్యాన్ని ఇచ్చాడు. బ్రహ్మాండాధిపత్యాన్ని తీసుకున్న షణ్ముఖుడు తదుపరి ఏం చేస్తాడన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.